నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్లానింగ్ స్వతంత్ర విజన్ జీఎస్టీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. కార్పొరేట్ విద్యా సంస్థలకు రీతిగా ప్రభుత్వ విద్యా సంస్థల పరీక్షా ఫలితాలు విజయాలు తమవే అని నిరూపించిన గిరిజన విద్యార్థులు. ప్రభుత్వ సేవలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ప్లానింగ్ స్వతంత్ర విజన్ జీఎస్టీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారి నుంచి సెక్రటరీ వరకు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కెపాసిటీ బిల్డింగ్ జరగాలని అన్నారు. నేను కూడా నిత్యం కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెడతా అని, కొత్త విషయాలు నేర్చుకుంటా, టెక్నాలజీ గురించి తెలుసుకుంటా అని అన్నారు. సాంకేతికత ద్వారా పాలనలో ఎటువంటి మార్పులు తేవచ్చు అనేది తెలుసుకుంటా అని వ్యాఖ్యానించారు. ప్రతి ఉద్యోగి శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యాలను పొందవచ్చని తెలిపారు. ఇది పాలనలో ఫలితాలకు ఎంతో ఉపయోగపడుతుందని, సేవల్లో నాణ్యత పెరుగుతుందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలుపనున్నారు. తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధాని మోడీ సభ విజయవంతంపై మంత్రులతో చర్చించారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా గిరిజన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుతున్నాయని మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న వసతులు, ఆర్థిక సహాయంతో విద్యార్థులు ప్రగతి సాధిస్తున్నారని అన్నారు. విద్య గిరిజన సమాజ అభివృద్ధికి సాధనమని వారు వివరించారు. 10th ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల ఫలితాలు రావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. పేద విద్యార్థుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, నీట్ ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతున్నట్లుగా వెల్లడించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వచ్చే ఏడాది గురుకుల సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు. గిరిజన సంక్షేమం మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న వసతులు, ఆర్థిక సహాయంతో విద్యార్థులు ప్రగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. విద్య గిరిజన సమాజ అభివృద్ధికి సాధనం అని మంత్రి పేర్కొన్నారు. ఐఐటి, నీట్ ప్రవేశాలకు 81% మంది అర్హత సాధించారన్నది గిరిజనుల ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసినప్పుడు విద్యార్థులకి మీరు పాస్ చేస్తున్నారనేది కాదు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వాళ్ళకు మార్కులు రావాలి, వారు భవిష్యత్తులో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి పొజిషన్లో ఉండాలి. ఆ పిల్లల్ని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th అయిపోయారు, ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, అదే ఆ టీచర్ల బాధ్యతగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, ఆలోచన. ఈరోజు తీసుకున్నట్లయితే మనం చూసుకున్నట్టు దాని ప్రకారం మన ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయితే సమీక్ష చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా లేనంత విధంగా 143 కోట్ల రూపాయలతోటి వాటి రిపేర్లు, రెనోవేషన్కి గ్రాంట్స్ ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. అదేవిధంగా చరిత్ర లేని విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ రోజున ఒక 26 హాస్టల్స్కి 86 కోట్లు డిస్కౌంట్ రావడం జరిగింది. మొన్ననే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 100 కోట్లకి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి, పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగ్ దగ్గర నుండి, బెల్ట్, టై, షూస్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది.
ఈరోజు ప్రభుత్వం సిలబస్ కూడా తగ్గించి పిల్లలకి భారం కాకూడదు, గుణాత్మక విద్య నేర్పించాలనే సంకల్పంతో మానవ వనరుల శాఖ మంత్రులు గారు ముందుకెళ్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లల యొక్క కరికులంలో కూడా మంచిగా ఉండాలని చేసి ప్రత్యేకంగా సిలబస్ రూపకల్పనలో వారి కృషి కూడా అమోఘం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఎప్పుడు కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ మన పిల్లలే. ఎందుకంటే చాలా పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని అప్పుడు బాధపడే విధంగా ఉండేవి. ఈరోజు వాటి మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మాకు. గిరిజన బిడ్డలు అంటే గిరిజన విద్యార్థులు చదువుకున్న వాళ్ళు 2,30,000 మంది వివిధ స్కూల్స్లో చదువుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు అందరూ చక్కగా పాస్ అయ్యారు. 10th క్లాస్ పాస్ అయినప్పుడు మనకు స్టేట్లో ఉన్నటువంటి రిజల్ట్ చూస్తే 83% ఉంటే మన దగ్గర 75-76% ఉంది. అలాగే ఇంటర్మీడియట్ స్టేట్ యావరేజ్ చూసుకున్నట్టయితే 83 ఉంటే మన దగ్గర 91% ఉంది అని అంటే అది నిజంగా రియల్గా మనం అక్కడ ఉన్నటువంటి టీచర్లకి, ప్రిన్సిపల్స్కి, వార్డెన్స్కి అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సంవత్సరం నాకెంత సంతోషంగా అనిపించిందంటే 25 మంది ఐఐటికి సెలెక్ట్ అయ్యారు, 50 మంది ఎన్ఐటికి సెలెక్ట్ అయ్యారు. IIITకి ఇంకెంతమంది సెలెక్ట్ అయ్యారో ఇప్పటికి లెక్క రాలేదు. చాలామంది సెలెక్ట్ అయ్యారు. కొంతమంది ఎంబీబీఎస్ సెలెక్ట్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీకు విజయవాడలో కూడా సిఏ చేయడానికి కూడా మీకు ఒక ఫౌండేషన్ కోర్స్ కూడా ఫ్రీగా మీకు ఇస్తున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఇవన్నీ మీరు చేసుకుని వెళ్తుంటే ఎంతో ఎంతో వికాసంతో అభివృద్ధితో ముందుకు వెళ్తారని నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతసారి మేము చెప్పేటప్పుడు పాఠశాలలు బాగున్నాయి సార్, మౌలిక సదుపాయాలు కొంచెం తక్కువ ఉన్నాయంటే పిల్లలకి అన్ని స్కూల్స్కి 156 కోట్లు ఇచ్చి మౌలిక సదుపాయాల కల్పన చేయమని గౌరవ ముఖ్యమంత్రులు చెప్పారు. కాబట్టి వారికి అందరికీ మనందరం కూడా వారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల ఎదుగుదలని గత ప్రభుత్వం గాలి కుదిలేసిందని మంత్రి సవిత విమర్శించారు. మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత 5 సంవత్సరాల్లో చేయలేనిది ఈ సంవత్సర కాలంలోనే ప్రతి మహిళకి కుట్టు మిషన్ శిక్షణ అందజేస్తున్నామని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని చెప్పారు. 50,000 మందికి కుట్టు మిషన్ శిక్షణ పొందారని, నిబంధనతో టెండర్లు పిలిచి శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని, తన ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్ చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. స్వర్ణకారులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్ పోస్టుల కోసం బీసీలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బడుగు బడిగిన వర్గాలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈరోజు మహిళల గురించి మేమేదో 150 కోట్లు స్కామ్ చేసామంటున్నారు. మేము స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మేము మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామనే విషయం ప్రజలకు తెలుసు. మేము ఈరోజు మీకు కోసం కాదు, మీకోసం కాదు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినది, మేము ప్రజలకు జవాబుదారీ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మీ పత్రిక ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి సుమారుగా ఈరోజు 750 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50,000 మంది ఈరోజు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకునే వారికి కూడా మరి ప్రతి ఒక్కరికి 2 సార్లు ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ ఉదయము మళ్ళీ మధ్యాహ్నం ఎఫ్ఆర్ఎస్ కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా అక్కడ అకామిడేషన్ వారు తయారు చేయాలి, పవర్ ఛార్జెస్ కట్టుకోవాలి, ట్రైనర్లకు శాలరీస్ ఇవ్వాలి, అంతేకాకుండా మరి బేసిక్ ఫెసిలిటీస్ కావాల్సినవన్నీ వాళ్ళు అరేంజ్ చేయాలి. మరి అంతేకాకుండా క్లాత్, వాళ్ళకి కావాల్సిన థ్రెడ్, ఆ టైలరింగ్ ఇచ్చేదానికి కావాల్సిన మిషనరీ అన్నీ కూడా వారే ఏర్పాటు చేయాలి. మేము నిబద్ధతతో నిజాయితీతో టెండర్ పిలిచి మేము మామూలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 25,000 రూపాయలు మేము టెండర్ యాక్షన్ పెడితే L1 21,000,
750 రూపాయలకి మేము టెండర్ ఫైనల్ చేసి ముగ్గురికి షేర్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత నిబద్ధతతో మేము పనిచేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మానస సాక్షి పుత్రిక ఏం రాసిందో మీరందరూ చూశారు. మేం చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు రాజకీయంగా ఎదగటం ఇష్టం లేదు, అందులో ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలబడడం ఇష్టం లేదన్న విషయాన్ని మరొక్కసారి ఆయన తెలిపారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు, నా మహిళలు అన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా నేను కరెంటు బిల్లులు పెంచను, నేను బస్సు ఛార్జీలు పెంచను, నిత్యావసర సరుకులు పెంచను, గ్యాస్ పెంచను, నా బడుగు బడిగిన వర్గాలకి ప్రతి ఒక్కరికి జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకొని ఓటేసిన తర్వాత ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 3 ముక్కలాటాడి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 20 సంవత్సరాల అభివృద్ధి వెనక్కిపోయామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. పోలవరం 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు, మనం అందరం చూసాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేశావు, వచ్చేది ఇంకా 11 సీట్లు కూడా లేవన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నామినేటెడ్ పోస్టుల కోసం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు కూడా తీసుకున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించడానికి గత ప్రభుత్వం ఈ విషయంపై ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వేళ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యస పేరిట విశాఖలో మాక్ లైవ్ నిర్వహించారు. యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ దళాలు ప్రజలను ఎలా కాపాడుతాయి అనే దానిపై ఓల్డ్ కూడలి వద్ద స్థానికులకు అవగాహన కల్పించారు. విశాఖలో నిర్వహించిన మాక్ డ్రిల్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా సైరన్ మోగించి బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగల చేశారు. అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించి క్షతగాత్రులను భుజాన వేసుకుని నిచ్చెన సహకారంతో కిందికి దింపారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య సిబ్బంది బాధితుడిని స్ట్రెచర్పై వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించవలసిన విధానంపై అవగాహన కల్పించారు. సో మాకు ఈవినింగ్ ఒక మెసేజ్ వచ్చింది సార్, మా యూనిట్ తరపు నుంచి 2A CTR NCC ఆంధ్ర టెక్నికల్ కంపోజిట్ టెక్నికల్ రెజిమెంట్ స్టూడెంట్స్ అందరినీ కొంచెం తీసుకొచ్చి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని రిక్వెస్ట్ చేసి వీళ్ళందరికీ మేము ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలనేది ఒక మాక్ డ్రిల్ ఏర్పాటు చేసాం. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని సిటీస్, కొన్ని డిస్ట్రిక్ట్స్ థ్రెట్లో ఉన్నట్టు చెప్పారు. 280 దాకా ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. వీటన్నిటిలో కొంచెం మాక్ డ్రిల్ చేసి జనాలందరినీ కొంచెం ట్రైన్ చేసి అప్రమత్తంగా ఉండేటట్టు చెప్పమన్నారు. ఇందులో సైరన్ వచ్చినప్పుడు ఎలాగా బిహేవ్ చేయాలి, ఏ టైంలో సైరన్ వస్తుంది, మెడిసిన్స్ ఉంచుకోవటం, ఫుడ్ ఇవన్నీ ఒక 30 days, 1 month or 2 months ఎలా స్టోర్ చేసుకొని, సో అందరూ పవర్ లేనప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ ట్రైన్ చేస్తున్నారు. సిపిఆర్ కానీ, ఫైర్ కానీ, హ్యాండ్లింగ్ ఆఫ్ క్రిటికల్ సిచ్యుయేషన్స్, వీటిలన్నింటినీ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్లో అయినా సరే ఒక మాక్ డ్రిల్ కింద కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. విశాఖపట్నం ఎన్సీసీ క్యాడెట్స్ ఎన్డీఆర్ఎఫ్ వారి ఆధ్వర్యంలో మన ఎన్సీసీ స్టూడెంట్స్ సమక్షంలో ఈ మాక్ డ్రిల్ డెమో జరుగుతోంది. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్సీసీ విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్కి వాళ్ళంతలో వాళ్ళు ట్రైన్ అవడమే కాకుండా మన పౌరుల్ని కూడా ఎలా సమాయత్తపరచాలి అనే దానికి ఈ డెమో చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఇప్పుడే చూశారు. వర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా డిఫరెంట్ పరికరాలు తీసుకొని వాటిని ఎలా ఉపయోగించాలి, ఆ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని వాళ్ళ చేత కూడా ఎక్స్పెరిమెంట్ చేయించి ఆ స్కిల్ వాళ్ళకి డెవలప్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. సో ఈ కార్యక్రమం ద్వారా ఎన్సీసీ క్యాడెట్స్ మన సామాన్య పౌరులకి ఈ డెమో ఇచ్చి వాళ్ళని కూడా ఇంకొంతమందికి సహాయపడే విధంగా, ముఖ్యంగా సిపిఆర్ ఎలా చేయాలి, బోన్ ఫ్రాక్చర్స్ అయితే వెంటనే
వారిని కాపాడి ప్రాపర్ టైంలో హాస్పిటల్స్కి ఎలా తీసుకుని వెళ్ళాలి, ముఖ్యంగా యాక్సిడెంట్స్లో బ్లీడింగ్ అది అవుతుంది, బిల్డింగ్స్ ఏమైనా కొలాప్స్ అయినప్పుడు వార్ సిచ్యువేషన్లో బ్లీడింగ్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు, దాన్ని ఎలా అరికట్టాలనే డెమో ఇచ్చారు. చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వేసవి వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో పాదాచారుల దాహతిని తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావుబూచి కాలనీలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. నియోజకవర్గంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ సేవలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం తమ పార్టీ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లంక రాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి వీరభద్ర, ఇన్ఛార్జ్ కన్నం వెంకటరమణ, గర్మెల్ల చిన్న, వెలగపూడి శ్రీను, గర్మెల్ల రాధిక, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదని అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. అర్జెంటు పని ఉంటే తప్పితే ప్రజల్ని బయటికి రావద్దు, మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న వడగాల్పులు ఉన్నప్పుడు అని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేశాం. ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకి పంపిస్తూ ఉన్నాం, ఫోర్కాస్ట్ డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం చేపట్టే చర్యలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని చర్యలు కూడా సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ కానీ, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అనురాధ, సరోజిని ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ మరి మజ్జిగ పంపిణీ ఎన్టీఆర్ విగ్రహం ముందు, ఎన్టీఆర్ విగ్రహానికి ఏదైతే ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించారో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజున ఇక్కడ మజ్జిగ పంపిణీని ప్రారంభించాం. వీలున్నంతప్పుడు కూడా ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాం. అన్ని డివిజన్లో మా కార్యకర్తలు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు అందరూ కూడా ఇదే పనిలో ప్రజలకి సేవలు అందించే ధరలో నిత్యం అందుబాటులో ఉంటూ ఉన్నారు. కాబట్టి హృదయపూర్వకంగా 30 డివిజను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, సీనియర్ నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. నమస్తే అండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, ఇక్కడ బోండా ఉమ్మ గారు ఆదేశాలతో మజ్జిగ పంపకం ఏర్పాటు చేసాం. వాటర్ కూడా ఇక్కడ 360 రోజులు వాటర్ కూడా సప్లై చేస్తున్నామండి. 30వ డివిజను మా ప్రెసిడెంట్ గారు ఎల్ఎస్ఆర్, ఇన్ఛార్జ్ గారు రమణ గారు, చక్రెడ్డి గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నోరును అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాగూర్ సూచించారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు హైందవ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. హిందూ ధర్మం విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి అవాకులు చవాకులు పెళ్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత వెల్లంపల్లికి లేదని, ఇప్పటికైనా నోరును అదుపులోకి పెట్టుకోకపోతే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలోని కుమ్మరిపాలెంలో గల షాదీఖానా నందు జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు అజయ్ వర్మ ఠాగూర్ మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను టీడీపీ నగర నాయకుడిగా కొనసాగుతున్నానని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అడ్డగోలు రాజకీయ చరిత్ర అంతా తనకు తెలుసని, వంగవీటి రాధాకృష్ణ దయతో ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి 32 కోట్ల రూపాయల అప్పులు వెల్లంపల్లి శ్రీనివాస్కు ఉన్నాయన్నారు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు సంపాదించి విదేశాలలో బ్యాంక్ ఖాతాలు తెరిచే పరిస్థితిలో ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. ఏం వ్యాపారం చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ సంపాదించారో చెప్పాలని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా గెలిచారని, కాంట్రాక్టర్గా పనిచేసినప్పుడు దుర్గమ్మ సొమ్మును అడ్డగోలుగా తినేశారని అన్నారు. ఇటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేదే లేదని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే బుద్ధి చెప్తామని అన్నారు. జనసేన పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ నాయకురాలు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతూ దీక్షల గురించి, హిందూ ధర్మం గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఎగతాళిగా మాట్లాడటం జరిగింది.
నేను వెల్లంపల్లి సీను గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశం చేసినప్పుడు నేను విజయవాడ తెలుగుదేశం యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ కోసం మా చిరంజీవి గారి కోసం నేను రిజైన్ చేసి ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీనుకు సీటు లేదు. ఆ రోజున లేని పక్షంలో వంగవీటి రాధాబాబు గారు దరిసి వాసు గారికి సీటు కేటాయించడానికి మాట్లాడటం జరిగింది. దరిసి వాసు గారిని మభ్యపెట్టి వెల్లంపల్లి సీను అనే వ్యక్తి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, నేను వీక్గా ఉన్నాను, నేను ముందుకు వెళ్ళలేననే ఉద్దేశంతో దరిసి వాసు గారి ప్రోద్బలంతో రాధాబాబు గారి దయతో ఆ రోజున వెల్లంపల్లి సీను గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది సుదీర్ఘంగా చెప్పాలి, మీ అందరికీ తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. ఆ రోజున వెల్లంపల్లి సీను గారి ఆస్తి విలువ 32 కోట్లు అప్పుల్లో వెల్లంపల్లి సీను గారు దివాలా తీసి ఆ రోజున ఐపీ పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. అంటే నేను కన్ఫర్మ్ చేసి చెప్పలేకపోతున్నాను, సబ్జెక్ట్ కరెక్షన్. అంటే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఏ వ్యాపారం చేసి ఆయన ఈ 5 సంవత్సరాల్లో వందల వేల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో సంపాదించారు. అంతకుముందు 32 కోట్లు అప్పుల్లో ఉన్న వ్యక్తి ఏ రకంగా సంపాదించారు? అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆయన ఇంటి ముందున్న కనకదుర్గమ్మ దేవాలయానికి ఎటువంటిదైనా సిగ్నిఫికేచర్ అంటే ఇది వెల్లంపల్లి సీను గుర్తుగా ఇది చేశారు దేవాదాయ శాఖ మంత్రిగా అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మీరందరూ ఇక్కడ స్థానిక విలేకరులే, మీ ద్వారా నేను ఆయన అడుగుతా ఉన్నాను, ఏదైనా గుర్తుగా చేయగలిగారా? ఒకటి మాత్రం చేయగలిగారు, మీ అందరికీ చెప్తా ఉన్నాను, 3 సింహాల దొంగతనం కేసు మాత్రం చేపించగలిగారు దగ్గరుండి. ఎందుకంటే ఆ రోజున మేము ఆ దొంగతనం జరిగిందని అడుగుతానికి వెళ్తే మా మీద కేసులు పెట్టారు తప్ప ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని అది రికవరీ మాత్రం చేపించలేపారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి. ఆయన ఇంటి ముందున్న దేవాలయంలో దొంగతనం జరిగితే ఎన్ని కాంట్రాక్టులు ఎంత సంపాదించావు దేవాదాయంలో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ఉందో నేను పూసగుర్చి చెప్పగలను. గతంలో ఇదే కనకదుర్గమ్మ దేవాలయంలో కూల్ డ్రింక్ షాపు రూపాయి తక్కువకు అమ్ముతాను కూల్ డ్రింక్ అని చెప్పి ఫ్రీగా రెంట్ లేకుండా కూల్ డ్రింక్ షాప్ తీసుకున్న వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్. కొన్నాళ్ళు మసిబుజి మారేడికాయ చేసి ఒక 6 నెలలో సంవత్సరం నడిపించి అలాగా తర్వాత మళ్ళీ ఎంఆర్పికి రేట్ అమ్మి తర్వాత అదే కొట్టుని కొబ్బరికాయలు బొమ్మలు అమ్ముకోవటానికి 15 లక్షల రూపాయలు అద్దెకిచ్చాడు ఫ్రీగా తీసుకొని దేవస్థానం దగ్గర. అటువంటి వ్యక్తి మళ్ళీ దాన్ని 1.5 షాపును అమ్ముకున్నాడు. ఆయన దేవాలయాల గురించి ఇంత పెద్ద బొట్టు పెట్టుకోగానే సరిపోదు, ధర్మం పాటించాలా, న్యాయం పాటించాలా. అమ్మవారి సొమ్ము తిన్నాడు ఖచ్చితంగా. అలాంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం చోద్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి జోలికి కనుక నువ్వు వచ్చినట్టయితే నిన్ను మాత్రం క్షమించేదే లేదు. నీ గుట్టు చాలా విప్పుతా వెల్లంపల్లి శ్రీనివాస్, కబడ్దారని చెప్తా ఉన్నాను. ఇంకొకసారి అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లేదని, కాపుల పట్ల కులవివక్ష పాలన సాగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాసరావు అన్నారు. తాము ఈ విషయాన్ని ఉదాహరణలతో శాస్త్రీయ ఆధారాలతో మంత్రివర్గ ఉపసంఘం ముందు తాము నిరూపిస్తామని చెప్పారు. ఆధారాలతో తాము నిరూపించలేకపోతే కూటమి ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పి మా డిమాండ్ల నుండి తాము వైదొలుగుతామని స్పష్టం చేశారు. కాపు కులానికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి బహిరంగంగా లేఖ రాస్తున్నట్లుగా వివరించారు. కాపు ఐక్యవేదిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కుల వివక్షను చూపిస్తున్నారని ఆరోపించారు. సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో పారదర్శకత లేదని అన్నారు. కాపులను ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప కాపులకు సముచిత న్యాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మంత్రిమండలి సమావేశంలో కాపుల డిమాండ్లను చర్చించాలని డిమాండ్ చేశారు. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమాన్ని విస్మరిస్తూ పరిపాలన చేయటం సరికాదన్నారు. అధికారంలో ఉన్న కాపు నాయకులందరూ ఇప్పటికైనా స్పందించాలని అన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని కాపు ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే కాపులకి అన్యాయం జరుగుతుందో
కుల వివక్ష జరుగుతుందో ఆయా అంశాలని మరి మంత్రిమండలి దృష్టికి ఈ యొక్క బహిరంగ లేఖ ద్వారా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ లేఖలో మేము ఈ యొక్క కాపులు కుల వివక్షకు గురవుతా ఉన్నారు. ఈ కుల వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు పాలించినటువంటి పాలకపక్షాలు ఏవైతే ఉన్నాయో ఎవరూ కూడా కాపులకి న్యాయం చేయలేదు. మరి ఇదే విధానం ఈ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడం సమంజసం కాదు. కాపుల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కాపులకి న్యాయం చేయాలనేటటువంటి మా యొక్క న్యాయమైన డిమాండ్లని ఈ బహిరంగ లేఖ ద్వారా మరి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ బహిరంగ లేఖ మీద మరి కాపు ఐక్యవేదిక పక్షాన మేము మంత్రిమండలిలో చర్చించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి మరి విన్నవించుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో పారదర్శకమైనటువంటి పాలన అందట్లేదు. ఇది గుడ్ గవర్నెన్స్ కాదని చెప్పి మేము కొన్ని ఉదాహరణలతోటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి కూడా ఈ బహిరంగ లేఖలో పొందుపరిచి రిలీజ్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఈ యొక్క బహిరంగ లేఖలో పొందుపరిచినటువంటి అంశాల్లో శాస్త్రీయత లేదని కానీ ఈ యొక్క అంశాలు సక్రమం కాదని కానీ గౌరవ మంత్రిమండలి సమావేశంలో నిరూపించినట్లయితే మేము కేబినెట్ సబ్ కమిటీ ముందు కూడా మా యొక్క శాస్త్రీయమైన డిమాండ్లు కానీ శాస్త్రీయమైన ఆధారాలను కానీ మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఈ యొక్క లేఖలో రాసి ఇవ్వటం జరిగింది. కాబట్టి గౌరవ మంత్రులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ యొక్క లేఖను దయచేసి మంత్రిమండలి పరిశీలించి ఒక కేబినెట్ సబ్ కమిటీని దీని మీద ఏర్పాటు చేసి ఈ యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద మంత్రిమండలి స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఉగ్రవాదుల దాడి నుంచి పౌరులను రక్షించేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ వంటివి అనివార్యమని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాద స్థావరాలు వారి శిక్షణా శిబిరాలపై దాడులు చేయడం అనేది దేశ రక్షణలో కీలకమైన భాగమని అభిప్రాయపడ్డారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడి నుంచి తన పౌరులను రక్షించుకోవడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు కొందరు ముఖ్య నేతలతో ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గంలో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి క్రూరమైన ఉగ్ర చర్యలను భారత రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ప్రశంసించారు. ఇలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని తెలిపారు. దేశ పౌరుల భద్రత లక్ష్యంగా రక్షణ బలాలు తీసుకుంటున్న ప్రతి చర్యకు దేశం మొత్తం మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్లానింగ్, స్వతంత్ర విజన్, జీఎస్టీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. కార్పొరేట్ విద్యా సంస్థలకు రీతిగా ప్రభుత్వ విద్యా సంస్థల పరీక్షా ఫలితాలు, విజయాలు తమవే అని నిరూపించిన గిరిజన విద్యార్థులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.